హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నవత టీవీ. నేను మీ పావని. ఈ రోజు మన నవత టీవీలో ప్రత్యేకమైనటువంటి కథనంలో భాగంగా చూసుకున్నట్లయితే మనకి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి 2 సంవత్సరాలైంది. మరి ఈ 2 సంవత్సరాల వరకు కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేటువంటివి జరగటం లేదు ప్రస్తుతానికి. దీని ద్వారా ఏంటంటే గ్రామీణ అభివృద్ధి అనేటువంటిది కుంటుపడుతుంది. అసలు ఎందుకు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఈ గవర్నమెంట్ ఎందుకు పెట్టట్లేదు? అసలు కాంగ్రెస్ వైఖరి ఏంటి? అసలు లోకల్ బాడీ ఎలక్షన్స్ పెడతారా పెట్టరా? అసలు పెట్టకపోవడానికి గల కారణాలు ఏంటి? ఇటువంటి విశేషాలన్నిటినీ కూడా మన సిఇఓ నవత టీవీ సిఇఓ శ్రీ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన అడిగి ఆయన అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్ వెంకటేష్ సార్. నమస్తే అమ్మా. సో మన తెలంగాణలో మనకి కాంగ్రెస్ వచ్చి 2 years దాటేసింది, రన్నింగ్ 3 అవుతుంది. సో మరి ఇప్పటివరకు కూడా ఎలక్షన్స్ పెట్టకపోవడానికి గల కారణం ఏంటి? అసలు మీరు ఏ విధంగా అభిప్రాయపడుతున్నారు వీటి విషయంలో? ముందుగా మా నవత టీవీ ప్రేక్షకులకు నమస్తే. అందరూ దీపావళి పండుగ అయిపోయింది. ఇప్పుడు దీపావళి పండుగ అయిపోయిన తర్వాత ఎలక్షన్లు అయితే అని చెప్పేసి అనుకున్నారు గ్రామాలల్లో. కానీ కొన్ని కారణాల వల్ల మా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల వల్లనే ఈ యొక్క బాడీ ఎలక్షన్లు అనేటివి జరగట్లేదు అని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. అసలు కారణాలు ఏంటి అనేది విశ్లేషణ చేస్తే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చి ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతుంది. నవంబర్ అయిపోతే ఇంకొక 2 months అయిపోతే 3వ సంవత్సరానికి అడుగు పెడతారు. కాంగ్రెస్ వచ్చిన వెంబడే జనవరి లోపల పాత బాడీ అందరూ డిస్కాల్ అంటే అయిపోవడం, వాళ్ళ యొక్క లిమిటేషన్ పీరియడ్ అయిపోయి 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అది అయిపోయింది. వెంబడే లోకల్ బాడీ ఎలక్షన్ పెడతారు అనుకున్నారు. కానీ ఒక సమస్య ఏమైంది అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఒక వర్గం వారు అనేది ముద్ర పడిపోయింది. అది మన భారతదేశం లోపల ఒక పెద్ద ప్రమాదకరమైనటువంటి పార్టీ లాగా పడిపోయింది. ఎందుకు అని అంటున్నాను నేను అని అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అనేది దాంట్లో లీడర్స్ అందరూ ముస్లిం వర్గం వారికి చెందినటువంటి వారు. అయితే రాహుల్ గాంధీ మా ఎలక్షన్లప్పుడే ఒక ప్రకటన ఏం చేశాడంటే, కులాలుగా ఎంతమందిని విభజన చేయాలి, కుల గణన చేయాలి అని చెప్పడం జరిగింది. కుల గణన చెప్పడం జరిగిందని, కుల గణన ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే, యాక్చువల్ జనాభా గణన చేయాలని అనేది ఒక రకం, జనాభా లెక్కలు చేద్దాం అనేది కాకుండా కుల గణన అని చెప్పేసి పట్టుబడ్డాడు రాహుల్ గాంధీ. ఎందుకు పట్టుబడ్డాడు అంటే, మా చరిత్ర తీసుకున్నట్టయితే రాహుల్ గాంధీ వాళ్ళ నానమ్మ ఉన్నప్పుడు, ఇప్పుడు మనకు దగ్గర 10 సంవత్సరాలకు ఒకసారి 11 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలనే చేయాలి. 2011లో జనాభా లెక్కలు చేసిరు అనుకుంటా అప్రాక్సిమేట్లీ. ఆ జనాభా లెక్కలు చెప్పినప్పుడు ఆ జనాభా లెక్కలలో కూడా మొత్తం టోటల్ గా ఏమి బయట పెట్టలేదు, దాన్ని అట్లనే ఉంచేశారు. జనాభా లెక్కలు చేయలేదు. ఈ జనాభా లెక్కలతో పాటుగా కులగణన అనేది కూడా ఒక తెర మీదకి తీసుకొచ్చిండు రాహుల్ గాంధీ. ఈ మధ్యన ఆయన పాదయాత్ర చేసినప్పుడు ప్రతి స్టేట్ లోపల ఆయన చెప్పినటువంటి ఏంటి అంటే, మేము కులాలను విభజించేసి కులాలలో ఎవరెంత మంది ఉన్నారు విభజన చేస్తాం మేము అని చెప్పడం జరిగింది. కులాల విభజన, అసలు కులాలు ఎందుకు అనేది ఒక సమస్య. మనుషులంతా ఒకటే కులం, ఆడ మగ 2 కులాలే ఉండాలి. కానీ ఈ యొక్క కుల మతాలు భేదాలు పెట్టి వైషమ్యాలను చిమ్మించుకుంటూ మతపరంగా రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్నాడు. ఎక్కడ పోయినా కూడా రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే 5 సంవత్సరాల కోసం ఎలక్షన్లు వస్తాయో ఆ ఎలక్షన్లలో కర్ణాటక ప్రభుత్వం లోపల కాంగ్రెస్ రావడం జరిగింది. ఎందుకు అనంటే, అంతకుముందు బీజేపీ ఉంటుండే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది. కాంగ్రెస్ అంటేనే మనము అనుకున్నాం కదా ముందు నుంచి, ముస్లిం వర్గానికి మాత్రమే వాళ్ళు సపోర్టివ్ గా ఉంటారు, మిగతా వర్గానికి వాళ్ళ సపోర్ట్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. అభివృద్ధి అని వాళ్ళ వైపే చూస్తారు. ఆ దిశగా ఇప్పుడు మన దేశ చరిత్ర చూసుకున్నట్టయితే, దేశం లోపల హిందుత్వం అనేది హిందువులకు సంబంధించినటువంటి దేశం భారతదేశం.
ఒకప్పుడు మన భారతదేశం విడిపోయినప్పుడు 12-13% ఉన్నటువంటి ముస్లింస్ ఇప్పుడు ప్రజెంట్ గా టోటల్ జనాభాలో తీసుకున్నట్టయితే 25% దాటిపోయారు. మన దేశంలో ఉన్నటువంటి ముస్లింల సంఖ్య. అప్పట్లో ఇక అది పాకిస్తాన్ భారతదేశం ఏర్పడి ఉన్నటువంటి వారు పాకిస్తాన్కి వెళ్ళిపోవాలి, మతపరంగా మన దేశం విలగొట్టాలని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం లోపల పెద్ద పెద్ద మనుషులు కొట్లాడి అక్కడ జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ అనేది భిన్న వైఖరి ప్రదర్శించుకుంటూ ప్రాబ్లమ్స్ వస్తుంది కాబట్టి హిందువుల లోపల ఐక్యత కొంత ఏర్పడి కాంగ్రెస్ ను నామరూపాలు లేకుండా ప్రతి స్టేట్ లోపల చేస్తున్నారు. అదే కోవ లోపల ఉత్తర భారతదేశం చాలా వరకు మొత్తము బీజేపీ అంటే హిందుత్వం సంబంధించినటువంటిగా అధికంగా సీట్లు గెలుచుకొని రాజ్యం పాలిస్తున్నారు. కొన్ని ప్రాంతాల మాత్రం కాంగ్రెస్ యొక్క వక్ర బుద్ధిని తెలుసుకొని కొన్ని ప్రాంతాలలో కాంగ్రెస్ ను ఓడగొట్టకుండా మన జరిగినాయి. ఇప్పుడు ఇక్కడ కొంత వచ్చే వరకు ఈ తెలంగాణ అనుకోండి, మనకు దాని తర్వాత కర్ణాటక, కేరళ, తమిళనాడు ఈ వర్గం వారు జనాభా ఎక్కువ ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మన పోయిన ఎలక్షన్లలో మన తెలంగాణలో రావడం జరిగింది, కర్ణాటకలో రావడం జరిగింది. ఈ మన తెలంగాణ లోపల కూడా కాంగ్రెస్ పార్టీకి కావాలని ప్రజలు ఎవరు ఓటు వేయలేదు. కాకపోతే బీఆర్ఎస్ మీద, చంద్రశేఖర్ రావు మీద ఉన్న కోపంతో ఆయన 10 సంవత్సరాలు పరిపాలించిండు, జనాలను పట్టి పీడిస్తుండ్రు అనే ఉద్దేశం మీద కాంగ్రెస్ అంటే ప్రత్యామ్నాయం అనేది ఏ పార్టీ లేక కాంగ్రెస్ పార్టీ కొట్టేసారు. దాన్ని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అదునుగా తీసుకొని ఇక మాకు ఒక ఎట్లుంటదంటే ఒక కోతికి కొబ్బరి ముక్క దొరికితే ఎట్లయితే ఉంటుందో ఆ ప్రకారంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి వీళ్ళు ఆ విధంగా వచ్చిందనమాట. వాళ్ళకి అధికారం అనేది వచ్చింది. వచ్చిన తర్వాత అధికారాన్ని వాళ్ళు సద్వినియోగపరచుకోకుండా మళ్ళీ వాళ్ళ యొక్క ఏదైతే వక్ర బుద్ధిని బయట పెట్టేసారు. ఎలాంటి ఒకరి బుద్ధి అని అంటే టోటల్ గా వాళ్ళు ఆలోచన చేసేది ఏంటంటే అందరూ కాంగ్రెస్ అంటే మేము ముస్లింస్ రాజ్యం వెళ్ళాలి, మళ్ళీ ఒకప్పుడు 200 మనకు స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు రాకముందు ఎవరైతే ఉన్నారో అట్లాగే మేము కూడా రూల్స్ చేయాలి అనే ఆలోచనతో ఏ విధంగా రూల్స్ చేయాలి అని అంటే మన తెలంగాణలో చూసుకున్నట్టయితే ముస్లింస్ ఓల్డ్ సిటీ లోపల ఎక్కడైతే అధిక జనాభా ఉన్నారో 7 మంది ముస్లింస్ 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళ జనాభాకు. మిగతా మన స్టేట్ లో 119 మంది ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరు కూడా ముస్లింస్ లేరు. మొన్న చేసినటువంటి వీళ్ళు కులగణన ఏదైతే చేసారో అంటే తప్పులు తడక కులగణన లోపల ఆ కులగణనలో తీసుకున్నట్టంటే అది వేస్ట్ చెత్తబుట్టలో పడేయాలి. ఎందుకు అని అంటే ఆ కులగణన దేనికి ఏ ప్రత్యామ్నాయంగా వాళ్ళకి కులగణన చేశారు, వాళ్ళకి యూజ్ ఏముంది సార్? అదే ఇప్పుడు ఏమైపోయింది అని అంటే రాజ్యం ఏలాలి అని అంటే రాజ్యాధికారం కావాలి. రాజ్యాధికారం కావాలి అని అంటే ఉన్నటువంటి చట్టాలను సవరించుకుంటూ పోయి మాకు అక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలవడానికి ఆస్కారం అనేది వస్తుంది అలా చేయడం వల్ల. అయితే వాళ్ళ ఆలోచన ఏంటి అని అంటే ఇప్పుడు రిజర్వేషన్లు అనేది ఒకటి తీసుకొచ్చారు. ఏం రిజర్వేషన్లు? బీసీ రిజర్వేషన్ తీసుకొని వచ్చారు. బీసీ రిజర్వేషన్లు అని అంటే అసలు రిజర్వేషన్లే తీయాలని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటారు మేధావులు. రిజర్వేషన్ల వల్ల ఏం కూడా లాభం లేదు. మెరిట్ ఉన్న వాళ్ళను, మంచిగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళను, ఒకవేళ రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా ఏదైనా జాబ్ల పరంగా కూడా కావచ్చు, రిజర్వేషన్లు పెట్టొద్దు. రిజర్వేషన్లు అసలే ఉండొద్దు. రిజర్వేషన్ల వల్ల చాలా రకాలైన నష్టాలు, చాలా నష్టాలు ఉంటాయి. అంటే టాలెంటెడ్ పర్సన్స్ అనేది బయటికి రారు. కుల ప్రాతిపదిక మీదనే కులం వాళ్ళకు టాలెంట్ లేకున్నా సరే రిజర్వేషన్ల వల్ల వాళ్ళకు ఉద్యోగాలు రావడము ఇవన్నీ జరుగుతుంది. అలాంటి వాటికి మనం ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ లోపల అలాంటివి వేస్ట్. ఒకప్పుడు అణగారిన వర్గాలు పైకి రావాలి అని చెప్పేసి రిజర్వేషన్ పెట్టడం జరిగింది. అణగారిన వర్గాలు అంటే పెద్ద ఉన్న కులం వాళ్ళు
అనగదొక్కుతున్నారు అని అవును అప్పట్లో రిజర్వేషన్లు అనేవి పెట్టుకున్నారు. అవును. ఇప్పుడున్నటువంటి నవయుగం లోపల టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత కూడా అదే రిజర్వేషన్లను పాటిస్తే రాబోయేటువంటి ఏదైతే జనరేషన్ ఉంటుందో టాలెంటెడ్ వాళ్ళు అనేది తొక్కేస్తారు. టాలెంటెడ్ పర్సన్స్ ఉండరు. అయితే ఇదన్నీ ఆలోచన చేసుకోకుండా వీళ్ళు మన ప్రభుత్వాలు ఏమైపోతుంది అంటే వాళ్ళ రాజ్యాధికారమే కావాలి, రాజ్య అధికారం కావాలి ఫస్ట్. అది ఏదైనా ఉండని ప్రజల గురించి ఆలోచన చేసేది ఇలాంటి ఏం లేదు. ఇప్పుడు ఈ విషయానికి వస్తే ఏ విధంగా కులగణన చేసినప్పుడు గుడ్డు చప్పుడు కాకుండా బీసీలు ఎవరైతే 33%, 32% మంది ఆల్రెడీ ఉన్నారు మన తెలంగాణ గవర్నమెంట్ లోపల ఉండే. అది ఒక 9th షెడ్యూల్ అని చెప్పేసి ఒకటి తీసుకొని వచ్చేసి ఒక రాజ్యాంగబద్ధంగా దాన్ని పెట్టిర్రు అప్పుడు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఏం చేశారు అంటే మేము 42% మేము రిజర్వేషన్ బీసీలకు కల్పిస్తామని చెప్పేసి దాంట్లో ఒక పెట్టి అసెంబ్లీలో తీర్మానం చేసి కాంగ్రెస్ గవర్నమెంట్. అయితే ఈ పాత 42% అనే వరకు ఏమైందంటే బీసీలు అందరూ సంతోషపడ్డారు. అరే మేము మొత్తం ఉన్నోళ్లను మొత్తం బీసీలు 42% మాకే అధికారం వచ్చేస్తుంది, మేమే రాజ్యాన్ని పాలించవచ్చు అని. దానిలో కిటికీ ఏం చేశారు ఆయన అంటే పాత ఎవరైతే రిజర్వేషన్లు ఉన్నాయో ఎవరు ఈ బీసీ వర్గాలు ఇప్పుడు 12% యాడ్ చేశారు అనమాట ముస్లింస్ ను. 42లోనే 12% వాళ్ళకి, అంటే 30% ఉన్నటువంటి 30% మాత్రమే వర్జులు బీసీలు ఉంటారు. ఇంకా 12% ఎక్స్ట్రా యాడ్ చేసి 42% అని పెట్టారు. ఈ యొక్క ఇప్పుడు దీన్ని ఏం చేసినా రాజకీయంగా వాడుకుంటున్నారు అనమాట. మేము ఆల్రెడీ 32% చేసినాము, మేము 30% ఉన్నదాన్ని మేము 42% చేసినాం, మేము 42% తోనే ఎలక్షన్లకు పోతాం అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుతున్నారు. దానికి బీజేపీ మీద దుమ్ము పోస్తున్నారు. మేము చట్టం చేసినాము కానీ అంటే అపోజిట్ గవర్నమెంట్ వాళ్ళు ఎవరు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అపోజిట్ గవర్నమెంట్ అంటే అపోజిట్ పార్టీ వాళ్ళు ఎవరు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వీళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇక చూడు మేము బీసీలను మేము రిజర్వేషన్ ఇస్తామంటే వీళ్ళు పార్టీలు వద్దంటున్నారు అనేది అవతల మీద బురద చల్లడానికి 42% రిజర్వేషన్ తీసుకొచ్చారు, అడ్డు పెట్టుకుంటున్నారు. అది 12% జనాలు తెలియని విషయం ఏంటి అని అంటే ఇందులోపల 12% అనేది ముస్లింస్ కి కేటాయించారు. ఒక కాలం పెట్టి కులగణన లోపల లేనటువంటి కొంతమంది దాంట్లో దూదేకులు అంటే ముస్లింస్ లలో కూడా వర్గాలు ఉంటాయి. మన హిందువులలో ఉన్నటువంటి వర్గాలు ముస్లింలలో కూడా ఉంటాయి. దాంట్లో కొంతమందిని తీసుకొని వచ్చేసేసి దీంట్లో కలిపారు బీసీలలో. అసలు ముస్లింస్ అన్ని ఓసీ ఓసీ కింద పెట్టేస్తారు. షేకులు, మహమ్మదులు, దూదేకులు వీళ్ళందరూ చాలా దాంట్లో కూడా మన హిందువులు ఏ విధంగా అయితే ఉంటారో కులాలు వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని అనగారిన దాంట్లో ఉన్న ముస్లింస్ తీసుకొని దీంట్లో కలిపారు. దీంట్లో కలిపేసేసి వాళ్ళు మొత్తం 42% మేము రిజర్వేషన్లు ఇస్తున్నాం అని చెప్పేసి మన ఎలక్షన్లకు పోదామని చెప్పి ఎలక్షన్లకు పోయారు. ఎలక్షన్లకు పోతే ఈ తప్పు తడక చూసేసి బీసీలు ఏం చేసిర్రు అని అంటే అసలు మొత్తం మాకే ఇస్తామని చెప్పేసి మీరు మోసం చేసిర్రు, మీరు ముస్లింస్ కూడా దీనిలో కలిపిర్రు, ఇది మేము ఒప్పుకోమని చెప్పేసి దాంట్లో కొంతమంది అంటున్నారు. అది కూడా ఏమైపోయిందంటే సుప్రీంకోర్టులో ఒక తీర్పు ఉంది, మొత్తం టోటల్ రిజర్వేషన్ 50% దాటొద్దు. టోటల్ రిజర్వేషన్ లో ఏదైతే రిజర్వేషన్ అన్ని కుల వర్గాలకు కలిపి 50% దాటొద్దు రిజర్వేషన్లు అనేది సుప్రీంకోర్టులో ఒక రూల్ ఉందన్నమాట. అది 42 వీళ్ళకి కేటాయించేస్తే 8% ఉంటది. 8% లో అసలు డివైడ్ మొత్తం కలిపితే 65% అవుతుంది దగ్గర దగ్గర. అంటే మిగతా వర్గాలను తీసుకుంటే 65% దాటుతుంది. 50 దాటొద్దు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పినప్పుడు 60 దాటుతుంది. ఏ విధంగా ఒప్పుకుంటాం మేము అని చెప్పి సుప్రీంకోర్టులో ఇప్పుడు స్టే చేశారు. మేము ఒప్పుకోము అని చెప్పేసి. ఒప్పుకోవాలి అని అంటే కొన్ని రకాలైనటువంటి రాజకీయంగా ఆప్షన్స్ తెచ్చుకొని మీరు ఆ విధంగా తెచ్చుకోండి, లేదు మీరు పార్టీ పరంగా ఇస్తుంటే ఇచ్చుకోండి.
అని చెప్పేసి నాకు డౌట్ సార్, ఇప్పుడు పార్టీ పరంగా ఇస్తే వీళ్ళకి సంబంధం ఉండదా ఈ సుప్రీం కోర్టుకి గవర్నమెంట్? అది ఎవరికి సంబంధం లేదు, ఎవరికి సంబంధం లేదు. పార్టీ చూసుకుంటది, పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని బట్టి పార్టీ ఇచ్చుకుంటది. మరి ఇప్పుడు ఆ పార్టీ వెళ్ళిపోతే మరి రిజర్వేషన్స్ అలాగే ఉంటాయి, పార్టీతో అది పార్టీతో పాటునే ఉంటాయి. పార్టీలో ఎవరెవరైతే జాయిన్ అవుతున్నారో ఆ రిజర్వేషన్లు అనేవి బీసీలు వాళ్ళ వాళ్ళు చూసుకుంటారు అంతే అంతే. కానీ రాజ్యాంగబద్ధంగా ఉండదు అది. రాజ్యాంగబద్ధంగా అంటే చట్టం చేసినప్పుడు రాజ్యాంగబద్ధం అవుతుంది అది. ఇక్కడ చట్టం అనేది చేయనీయట్లేదు అనమాట 42% అనేది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా ఏమంటున్నారు, అసలు నువ్వు చట్టం చేసినావు కరెక్టే, ముస్లింలను ఎందుకు దీనిలో తీసుకొచ్చినావు, నువ్వు ముస్లిం తీసేసేయి, ముస్లింలను తీసుకుంటే మేము ఒప్పుకుంటాం, లేదంటే మా పార్టీలో ఏదైతే సిద్ధాంతం ఉంటుందో ఆ ప్రకారంగా నువ్వు బీసీలను చేయి. ఇప్పుడున్నటువంటి రెడ్డి సామాజిక వర్గము రాజ్యాన్ని వెళ్తుంది, రెడ్డి సామాజిక వర్గం. మరి మీరు ఇంతమంది ఉన్నటువంటి మంత్రులల్లా మీరు ఫస్ట్ బీసీలను మంత్రివర్గం ఇవ్వండి. అందరు రెడ్డిలో ఉన్నారు మంత్రులల్లా, ఎవరు కూడా నీకు బీసీలు ఎవరు? ఇప్పుడు కొత్తగా మహేష్ గౌడ్ గారిని ఒక ప్రెసిడెంట్ గా చేశారు, కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా. మిగతా వాళ్ళందరూ రెడ్డిసే ఉన్నారు మంత్రులల్లా. ఇంకా 3-4 శాఖలు మన ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నాయి. విద్యాశాఖ ఆయన దగ్గరనే ఉంది, హోంశాఖ ఆయన దగ్గరనే ఉంది, అని ఇంకా 2-3 శాఖలు ఆయన దగ్గరనే ఉన్నాయి. అందులో బీసీలకి పెట్టవచ్చు కదా. బీసీలకి ముందు అక్కడ ఇచ్చి మీరు బయట పెడుతున్నాం అని అంటే ఎవరన్నా అదే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కరెక్ట్ గా రాజ్యం చేస్తున్నారు, మనం కూడా వీళ్ళకు సపోర్ట్ చేయొచ్చు అని ఆలోచన వస్తుంది. అసలు మన ఇంట్లోనే సరిగ్గా లేనప్పుడు బయట న్యాయం చెప్తావు, ఆలోచించాల్సి. ఈ విధంగా ముస్లింస్ ముస్లింస్కు చెక్ చేయనీకే కాంగ్రెస్ వాళ్ళు డ్రామా ప్లే చేస్తున్నారు. అయితే గ్రామాలలో ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ముస్లింస్ లేరు తెలంగాణ లోపల. కానీ రిజర్వేషన్లు స్థానిక సంస్థల లోపల వీళ్ళు ముస్లింస్ మేము రాజ్యం తీసుకురావాలని ఆలోచన చేసి ముస్లింస్ రాజ్యంగా తేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు అనమాట. ఈ రిజర్వేషన్లు చేసినప్పుడు ఏమైపోద్దంటే మున్సిపాలిటీల కార్పొరేషన్లలో ముస్లింలకు సీట్లు వస్తాయి, ఎమ్మెల్యేలుగా ఎంపీగా బయట రిజర్వేషన్ కాబట్టి. అయితే మెల్లమెల్ల ఈ రిజర్వేషన్లు మున్సిపాలిటీలకు కార్పొరేషన్లకు పాకుతాయి. అయితే ఇప్పటివరకు ఏమైపోయిందంటే మన ఎంఐఎం పార్టీ మాత్రమే 7 ముస్లింస్ ఉన్నారు, ఎమ్మెల్యే గెలుస్తున్నారు. వీటికి అదనంగా 119 సీట్లు ఉన్నటువంటి మన తెలంగాణ లోపల వీళ్ళు 10% అంటే ఇంకా 10 అవుతారు. అంటే 10% ఇలా కలిపిరు కదా ఇప్పుడు బీసీలలో, వాళ్ళకి సీట్లు ఇస్తారు వేరే దగ్గర, వేరే సీట్లలో ముస్లిం వర్గం అన్నది ఆధిక్యత పెరుగుతూ ఉంటుంది అన్నమాట. 19 ముస్లింస్ గెలుస్తారు. అయితే వాళ్ళకి అప్పుడు ఏమైతుంది, 12 మంది గెలుస్తారు సిస్టమ్ ప్రకారంగా. 10% వీళ్ళకి ఇచ్చారు కాబట్టి స్టేట్ మొత్తం మీద ఆల్రెడీ 7 మంది ఉన్నారు, ఇంకో 10% అంటే 12 మంది వస్తారు ఎమ్మెల్యేలు అవుతారు. అప్పుడు ఏమైతారు, 19 మందికి 19 మంది ఎమ్మెల్యేలు అవుతారు. 19 మంది ఎమ్మెల్యేలు అయినప్పుడు ముఖ్యమంత్రి కావాలని సీట్లకు ఎన్ని 60 సీట్లు కావాలి. అంటే 50% 60 దాటాలి. అంటే 120 అంటే 60 అనుకో, 59 ఎక్కువ వస్తే నీకు 60 అవుతాయి. ఆల్రెడీ 19 మంది 40 మంది వేరే వాళ్ళు వస్తారు. వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ మళ్ళీ మేమే రూల్స్ చేయొచ్చు అనే ఒక దుష్ట బుద్ధితోటి ఈ కాంగ్రెస్ ఎవరికి తెలియలే అన్నట్టుగా అదవుతుంది అనమాట. అంటే అప్పుడు ఏమవుతుందంటే కాంగ్రెస్ లోపలనే వాళ్ళ చేతుల్లోనే ఉండిపోతుంది రాజ్యం. ఇవన్నీ అప్పుడు ఏంటంటే ఇంకా మొత్తం ఈ విధంగా అంటే ఇవన్నీ చూసుకున్న చరిత్రలో ఇంకొక మళ్ళీ వెనక్కి పోవాలి. ఉదాహరణ కంటే ఇప్పుడు అదంతా ఇప్పుడు ఒకప్పుడు మహమ్మద్ అలీ జిన్నా మన భారతదేశం ఏర్పడినప్పుడు 1947 లోపల ఈ యొక్క భారతదేశం విడిపోవడానికి కారణం మహమ్మద్ అలీ జిన్నా, గాంధీ వీళ్ళిద్దరు. ఇక అది మళ్ళీ వేరే సబ్జెక్ట్ పోద్ది. వాళ్ళ ఆలోచన ఏంటి అంటే మళ్ళీ 100 years అవుతుంది, ఇంకా నీకు 47 వరకల్లా 100 years అవుతుంది. అంటే మన హిందూ రాజ్యం ఏర్పడిపోయి మళ్ళీ 47 తర్వాత మేమే రాజ్యం మేలాలి అని చెప్పి వాళ్ళకి ఒక వక్ర బుద్ధి అన్నమాట. దాంతో పాచికలు అన్ని ఇట్లా చేసుకుంటూ వస్తున్నారు అనమాట. అది ఈ చరిత్ర తప్పడం అనమాట. అది ఇప్పుడు భారతదేశం మనకు అలెగ్జాండర్ స్టోరీ విన్నాం మనం. ఒకప్పుడు అలెగ్జాండరు మన మీద దండెత్తినప్పుడు పక్కోళ్ళను తీసుకొని మన మీద అంటే మన వీక్నెస్ గుర్తించేసి మన మీద దండయాత్ర చేసిండు. కానీ పృథ్వీరాజు మహారాజు ఉంటుండే, పృథ్వీరాజు చేతి లోపల చాలా సార్లు ఓడిపోయాడు అలెగ్జాండర్. దాంట్లో పృథ్వీరాజు ఏం చేసిండే వాళ్ళ పృథ్వీరాజు సంబంధించినటువంటి మంచి దోస్తులను కలుపుకొని వెనుపోటు ఓడిపించిండు.
ఓకే. అలెగ్జాండర్ అప్పుడు. ఇప్పుడు ఇక్కడ కూడా మన దగ్గర జరిగేది అదే అన్నమాట. బీసీలను అడ్డు పెట్టుకొని అసలు బీసీలకు అన్యాయం చేసుకుంటూ వీళ్ళు రాజ్యం వెళ్ళాలని చెప్పేసి అలెగ్జాండర్ పోకడలు పోయారు అనమాట. సో ఇంతకీ మనం చూసుకున్న గ్రామీణ ఎలక్షన్స్ అవుతాయి అంటారా లేదంటారు? అంటే ఎందుకంటే మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇప్పుడు ఈ సిస్టమ్ ప్రకారంగా చూస్తే ఎలక్షన్లు మాత్రం కావు, ఇంకా 2-3 నెలలు పడతాయి. ఆఖరికి వాళ్ళు విసిగెత్తిపోయి ఇంకా అంటే సుప్రీంకోర్టులో తేలాలి, హైకోర్టులో తేలాలి ఈ యొక్క రిజర్వేషన్ల ప్రక్రియ అనేది. అప్పుడు మళ్ళీ వీళ్ళు కొత్తగా అసెంబ్లీ పెట్టేసేసుకొని అసెంబ్లీలో తీర్మానం చేయాలి. అసెంబ్లీలో తీర్మానం చేసేసి ఒక 9th షెడ్యూల్ అని ఒక కాలం ఉంటుంది. ఆ కాలం లోపల మళ్ళా కొత్తగా అమెండ్మెంట్ చేసి అది చేయాలి. మళ్ళీ ఇవన్నీ అమెండ్మెంట్ చేయాలంటే మళ్ళీ అందరు మంత్రాలు ఎవరున్నారు? అందరు ముస్లిం, మళ్ళా వీళ్ళు ఉన్నారు, రెడ్డిస్ ఉన్నారు. రెడ్డిస్ నాటకం ఏంది అని అంటే, రెడ్డిస్ ఎప్పుడు కూడా వాళ్ళు అంటే ఆ పెత్తనం మాదే ఉండాలని అంటారు కానీ చిన్న కులాలకు ఇవ్వాలని చెప్పేసి ఎప్పుడు కూడా ఆలోచన చెయ్యరు. ఇది ఈ విషయం అన్నమాట. ఈ విషయం జరుగుతున్నప్పుడు వీళ్ళందరూ ఏం జరిగారంటే, ఇప్పుడు ఒరిజినల్ గా ఈ బీసీలు కొట్టాడాల్సింది మన ఏమంటారు, మన ధర్నా చేసిర్రు. అసలు ఎందుకు ధర్నా చేసింది ఎవరు తెలియదు. ఎవరి మీద ధర్నా చేసిర్రు? ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ధర్నా చేయాలంటే ఎవరి మీద చేయాలి? స్టేట్ గవర్నమెంట్ కాదు, అంటే ఎవరైతే అపోజ్ చేస్తారో వాళ్ళు చేయాలి. అసలు ఎవరు అపోజ్ చేస్తారో ఎవరు తెలియదు. ఇప్పుడు మీరు నా దగ్గర పనిచేస్తున్నారు, మీకు ఏదైనా సమస్య ఉంది, నేను ఒప్పుకోవట్లేదు, ఎవరి మీద ధర్నా చేయాలి? అప్పుడు నా మీద చేయాలి. అక్కడ స్టేట్ గవర్నమెంట్ ఏం జరుగుతుంది అంటే, అసలు ఎవరి మీద ధర్నా చేయాలో తెలియదు. అక్కడ కాంగ్రెస్ వాళ్ళు ధర్నా చేసిర్రు, బీజేపీ వాళ్ళు ధర్నా చేసిర్రు, బీఆర్ఎస్ వాళ్ళు ధర్నా చేసిర్రు. దాని పరిష్కారం ఎవరు చేయాలి? ఎవరు చేయాలి? ఎవరి మీద చేస్తారు? అసలు రీజన్ లేనప్పుడు ఎవరి మీద చేస్తారు? రీజన్ లేదు. అక్కడ ధర్నా చేసింది ఎవరికి వాడు అంటున్నాడు. ఒరిజినల్ ఏంటంటే బీసీలు 100% చేయాల్సింది ఏంటి అంటే, మన జరిగినటువంటి కులగణన లోపల బీసీలు ధర్నా ఏం చేయాలి అని అంటే, మీరు ఇచ్చినటువంటి 42% లోపల 10% ఎవరైతే ముస్లింస్ మీరు యాడ్ చేశారో ఆ ముస్లిం తీసేయండి. ఆ ముస్లింలను ఈ యొక్క 10% కలపొద్దు అనేది బీసీలు చేసుకోవాలి. కానీ ఈ బీసీలు ఎట్లయిపోయారు అంటే, అనొద్దు, ఒక గొర్రెలాగా తయారయ్యారు. అది వాళ్ళకి ఎందుకు వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు మరి. ఎందుకు దాంట్లో కొంతమంది ఎవరైనా పెద్ద పెద్ద నాయకులు చెప్తున్నా కూడా వినట్లేదు. ఇప్పుడు ఆ కృష్ణయ్య ఉన్నాడు, ఇప్పుడు మన తీర్మానం మల్లన్న ఉన్నాడు, ఇలాంటి వాళ్ళు కూడా కొట్లాడుతున్నారు. వాళ్ళని మభ్య పెడుతున్నారు అనుకోవచ్చు కదా సార్. అంతే కదా, రిజర్వేషన్స్ మీకు ఇస్తాము, మీరు ఇలా చేయండి, ఇలా చేయండి, మీకు మేము ఉంటామని ఒకలాంటి ఫోబియాకి తీసుకుని ఆశ పెడుతున్నారు. ఇప్పుడు మనకు కోట శ్రీనివాస్ దాకా సినిమా ఉంది, ఆహనా పెళ్ళంటూ సినిమా. కోడిని ఎల్లడ కట్టేస్తాడు అక్కడ, ఇదే ఫుడ్ తింటాడు, ఇదే ఇదే మటన్ అనుకో, ఇదే చికెన్ అనుకో, ఇదే లెగ్ అనుకో, ఇదే గుడ్ అనుకో అని అంటాడు కదా. ఇట్లా బీసీలకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే అట్లా కోడిలాగా పెట్టింది అనమాట రిజర్వేషన్ అనేది. ఇప్పుడు అట్లాడండి, మీకు మేము ఇస్తాము ఉంటామని చెప్పేసి వాడు ఏనేట్లేదు, వాడిని అడుగు అనండి. ఏమన్నాడు కదా వాడిని అంటే, వాడంటే వాడు సెంట్రల్ గవర్నమెంట్ ఆపుతుందని అదొక సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటుంది, మీరు కరెక్ట్ గా చేయట్లేదు, మీరు చేసిన తప్పు అని చెప్తుంది. మీకు వాళ్ళని పార్టీలు ఇచ్చుకోండి పోయి, మీరెవరు దేశాల్లో మొత్తం రిజర్వేషన్ మార్చనీకి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే, ఇక్కడ ఆశ చూపించేసేసి ఇంకో దగ్గర పెట్టేస్తారు అనమాట. ఇప్పుడు ఇదే లొల్లి అయిపోతుంది కర్ణాటకలో. కర్ణాటకలో కానియట్లేదు అనమాట. ఇది ఈ విధంగా మనకు ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఆడే డ్రామా ఏంటంటే, ముస్లింస్ కొంచెం డ్రామా ఆడుతుంది. బీసీలు తెలుసుకోవాల్సింది ఏందయ్యా అని అంటే, ఎప్పుడైతే కులగణన చేసిరో కులగణన లోపల 10% ఏదైతే యాడ్ 32%, 33% ఇంతకు ముందు ఉండే, ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల వాళ్ళకి చట్టాన్ని తెచ్చి 2018 లోపల చట్టాన్ని తెచ్చుకొని వాళ్ళు దాంట్లో మళ్ళా కోర్టులు కేసేసి ఎలక్షన్ చేశారు. ఇప్పుడు కోర్టు ఏమంటుంది ఏంటంటే, పాత రిజర్వేషన్ల ప్రకారంగానే మీరు చేసుకోండి, కొత్త రిజర్వేషన్లు మేము ఇయ్యము, ఎలక్షన్లకు మేము అడ్డమేం కాదు, ఎలక్షన్ చేసుకోండి, కానీ పాత రిజర్వేషన్ ప్రకారం చేసుకోండి అని చెప్పి కోర్టు చెప్తుంది. హైకోర్టు గాని ఇక్కడ సుప్రీంకోర్టు గాని వీళ్ళంతా బీసీలను అడ్డం పెట్టుకొని ఆట ఆడుతున్నారు. మళ్ళీ బీసీ సంఘాల వారికి బీసీలో కూడా వినాల్సింది ఏంటి అంటే,
ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ మిమ్మల్ని అడ్డం పెట్టుకుని ముస్లింస్ ను 10% కలిపినరో ఆ 10% మీరు తొలగించమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి చేయాలి. కరెక్ట్. అప్పుడు కానీ సొల్యూషన్ అయితే అది కరెక్ట్ సొల్యూషన్ అది. అంతే. కానీ ముస్లింస్ ను 10% కలిపేసి బీసీలకు అన్యాయం చేసినట్టు అవుతుంది. అసలు బీసీలకు ఉన్న వాళ్ళకి ఇంకెక్కడ ఉంటారు వాళ్ళు బీసీలు? అసలు అర్థం కావట్లేదు. బీసీల సంఘాలలో ఉన్నటువంటి వారు అర్థం చేసుకోవాలి. ఈ ఎలక్షన్స్ కి ఈ బైపోల్ ఎలక్షన్స్ ఇవి ఉన్నాయి కదా సార్, లోకల్ ఎలక్షన్స్ బాడీ దగ్గర నుంచి ఇది ఈ 42 రిజర్వేషన్ బీసీలకు అని చెప్పి ఇప్పుడు తెర మీదకి వచ్చి ఇంత లొల్లి అవుతుంది. అప్పుడు అది తెలంగాణ కులగణన చేసిందే దాని గురించి కులగణన చేసి ఈ యొక్క బాడీస్ ను ఎన్నుకుందాము మేము మీకు బీసీ అంటే పల్లెటూళ్ళలో చాలా మంది బీసీలే ఉంటారు ఎక్కువ కాబట్టి బీసీలకే బీసీలు ఎస్సీలు ఎస్టీలు వీళ్ళందరూ ఉంటారు కాబట్టి బీసీలు ఎక్కువ ఉంటారు, ఎస్సీలు ఎస్టీలు తక్కువ ఉంటారు పల్లెటూళ్ళల్లో. ఇప్పుడు కొన్ని దాంట్లో రిజర్వేషన్ల ప్రకారం ఎస్సీలు ఎస్టీలు సర్పంచ్లు అవుతున్నారు వాళ్ళకి సంబంధించిన దాంట్లో. అట్లా కాకుండా బీసీ రిజర్వేషన్లు పెట్టేసిస్తే కొంత పెరుగుతుంది కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి డ్రామా ఆడుతున్నారు అంతే. కానీ బీసీలు కొట్టాల్సింది ఏంటి అంటే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ముందు వాళ్ళని తీసేయండి. మన నవత టీవీ సిఎఓ వెంకటేష్ గారు చెప్పినటువంటి అభిప్రాయాలని మరొక ప్రత్యేక కథనంలో ఇలాంటి విశేషాలతోనే మళ్ళీ కలుద్దాం. అంతవరకు కూడా మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. నమస్తే, జై హింద్, జై భారత్, జై తెలంగాణ.